వెల్కమ్ బ్యాక్ టు సాయి కుకింగ్ అండ్ ఫ్యాషన్. ఈరోజు మనకు స్వీట్ షాప్లో దొరికే రకంగానే చెగోడీలను ఇంట్లోనే ఈజీగా అలాగే హెల్తీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు: 1/2 కప్పు మైదా తీసుకోవాలి, తర్వాత 1/2 కప్పు వచ్చి బియ్యపిండి, రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూను పసుపు, 1 టేబుల్ స్పూన్ వచ్చేసి నువ్వులు, అలాగే వాము, కొంచెము 1/2 స్పూన్ వచ్చేసి వంట సోడా తీసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో మనం ఏ కప్పుతోటైతే మనము పిండి తీసుకున్నామో అదే కప్పుతోటి నీళ్ళు తీసుకోవాలి. తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులోకి బియ్యపిండి, మైదా, అలాగే కొంచెం మనం తీసుకున్న సోడా 1/2 స్పూన్ సోడా తీసుకున్నాం కదా, అది కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత నీళ్ళు ఈ విధంగా వేడైన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె వేసుకున్న తర్వాత మనము తీసుకున్న వస్తువులని ఒక్కొక్కటిగా అందులో వేసుకోవాలి. పిండి చివరిగా వేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ తోటి అది బాగా కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసి కలిపేసుకోవాలి. ఇది పిండి కొంచెం వేడిగా ఉంటుంది. కొంచెం చల్లారిన తర్వాత మనము బాగా చపాతీ పిండిలా అయ్యేటట్టుగా మనము కలిపేసుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. 5 మినిట్స్ తర్వాత చేతికి కొంచెం నూనె అప్లై చేసేసుకొని పిండి మొత్తాన్ని చపాతీ ముద్దలాగా చేసుకోవాలి. ఇక్కడ మనము నీళ్ళు అనేది మళ్ళీ యూజ్ చేయకూడదు. 1:1 అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇక్కడ మనము సోడా యూజ్ చేసాం కాబట్టి కలర్ అనేది ఆ విధంగా వస్తుంది. సోడా వద్దనుకున్న వాళ్ళు స్కిప్ చేయవచ్చు. పిండిని అయితే ఈ విధంగా కలిపి పెట్టుకోవాలి. బియ్య పిండి కూడా యూజ్ చేసాం కాబట్టి మనకు చెగోడీలు అనేది చాలా క్రిస్పీగా వస్తాయి. తర్వాత చేతికి కొంచెం నూనె అప్లై చేసేసుకొని పిండి ముద్దని కొంచెం మనం తీసేసుకోవాలి. దీన్ని మనము జంతికల గొట్టం ఉంటుంది కదా, దాంట్లో వేసేసుకొని చేసుకోవాలి. సో దాంట్లో యూజ్ చేసే మనము హోల్స్ అనేది అలా పెద్దగా ఉన్నది తీసుకోవాలి. నేను ఇక్కడ 2 రకాలుగా చూపిస్తాను. ఇలా పెద్ద హోల్స్ అనేది మనకు లేని వాళ్ళకు కూడా ఈజీగా మనం చేతితోటే చేసుకోవచ్చు. తర్వాత ముందుగానే చేసి పెట్టుకున్న పిండి ముద్దని అందులోకి వేసేసుకొని జంతికల్లాగా ఒత్తుకోవాలి. ఒక ప్లేట్లోకి ఒత్తేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పటివరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు, ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ని ఆల్ అనేదాన్ని ప్రెస్ చేయండి. తర్వాత ఇలా చేసుకున్న తర్వాత మనకు కావాల్సిన సైజులో చెగోడీలు చిన్నగా ఉంటేనే బాగుంటాయి. ఆ విధంగా గుండ్రగా వెతుక్కోవాలి. మనము వాటిని నొక్కుకునేటప్పుడు గట్టిగా ప్రెస్ చేసుకోవాలి, లేదంటే నూనెలో వేయగానే అవి విడిపోతాయి. తర్వాత ఇప్పుడు చేతితోటి మనము చూపిస్తున్న విధంగా తీసుకొని ఒక పళ్ళెంలో కానీ లేదంటే రొట్టెల పీట మీద కానీ ఈ విధంగా సన్నగా మనకు కావాల్సిన సైజులో చేసేసుకోవచ్చు. మరీ లావుగా ఉంటే కూడా బాగుండదు. సో ఈ విధంగా అన్నీ చేసుకోవాలి. అక్కడ నొక్కేటప్పుడు మాత్రం గట్టిగా నొక్కుకోవాలి. రెండింటిని చివర్లు గట్టిగా నొక్కుకున్నట్లయితే మనకు నూనెలో వేసినప్పుడు విడిపోవు. తర్వాత మనము వీటిని అన్నీ అలా చేసి పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. స్టవ్ ఫ్లేమ్ వచ్చేసి ఆయిల్ బాగా వేడవ్వాలి. వేడైన తర్వాత ఒక 5 మినిట్స్ స్టవ్ ఫ్లేమ్ వచ్చేసి ఆన్లోనే పెట్టేసుకోవాలి. ఇక్కడ మనం సోడా యూజ్ చేయడం వల్ల కలర్ అనేది రెడ్డిష్లో వచ్చింది. బట్ ఫ్రై అయిన తర్వాత మనకు ఎల్లో కలర్లోనే అయిపోతాయి. ఆల్రెడీ చెప్పుకున్నట్టు వద్దనుకున్న వాళ్ళు సోడాని మనము స్కిప్ చేయొచ్చు. చూడండి, మనకైతే ఇప్పుడు వేగిపోయాయి. మనకు వేగింది తెలియడానికి పైన వచ్చేసి నురుగు అనేది తగ్గిపోతుంది, బబుల్స్ అనేది. అలాగే మనము ఇలా ఫ్రై చేసినప్పుడు పైనకి వేస్తుంటే జాలి గంటలో మంచి సౌండ్ వస్తుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.